బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక విచారణ ఎదుర్కోబోతున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులోనూ జోధ్పూర్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. కృష్ణ జింకలను వేటాడిన కేసుతో పాటే అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ ఎక్స్పైర్ అయినప్పటికీ ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఆయనపై కేసు నమోదైంది. 1998 అక్టోబర్లో హమ్ సాత్ సాత్ హే షూటింగ్ సమయంలో జోధ్పూర్లోని కంకనీ గ్రామంలో సల్మాన్ ఖాన్ సహచరులతో కలిసి కృష్ణ జింకను వేటాడినట్లు కేసు నమోదయ్యింది. కృష్ణ జింకలు వేటాడిన కేసులో దిగువ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చగా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు అక్రమ ఆయుధాల కేసులో జోధ్పూర్ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కృష్ణా జింకల కేసు వెంటాడుతూనే ఉంది. హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో ఆయన జోధ్పూర్ లో కృష్ణా జింకలను వేటాడారన్నది అభియోగం. ఈ మేరకు అటవీ శాఖ ఆయనపై ఫిర్యాదు చేసింది. దానిపైన 19 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ ఈ రోజు తుది దశకు చేరుకుంది. 10:30కు ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ను జడ్జి ప్రకటించబోతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఆయన సోదరి జోధ్పూర్ కు చేరుకున్నారు. అయితే సల్మాన్ ఖాన్ చేసినటువంటి వాదన, తనపై అటవీ శాఖ తప్పుడు కేసులు పెట్టించింది, తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని సల్మాన్ ఖాన్ చెప్తున్నారు. నిజానికి తన వద్ద ఎటువంటి లైసెన్స్ లేని గన్స్ ఏవి కూడా లేవని, ఉన్నవి మాత్రం కేవలం ఎయిర్ గన్ మాత్రమే ఉందని సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఆయన కోర్టులో చెప్పారు. సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది కోర్టు. మరోవైపు అటవీ శాఖ డెఫినెట్ గా చెప్తుంది తను లైసెన్స్ లేనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నాడు, 2 జింకలు ఆయన చంపారన్నది అటవీ శాఖ మోపినటువంటి అభియోగం. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సో 2 వాదనలు ఉన్న తర్వాత కోర్టు ఈ రోజు జోధ్పూర్ కోర్టు కాసేపట్లో జడ్జిమెంట్ వెలువరించబోతుంది. 10:30కి జడ్జిమెంట్ వెలువరించబోతుంది. ఆ సమయంలో కోర్టులో ఉండాలని సల్మాన్ ఖాన్ ఆదేశించడంతో సల్మాన్ ఖాన్ నిన్ననే జోధ్పూర్ కు చేరుకున్నారు. ఇక 10:30కు దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడబోతుంది. ఒకవేళ ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలితే ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పటికైనా చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి, దానివల్ల బాలీవుడ్ పై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ పరిస్థితుల మధ్యలో ఎటువంటి తీర్పు వస్తుందన్నది చాలా ఉత్కంఠగా ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.